హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్వీట్ అటుకులతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అటుకుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్చటి అటుకులు తీసుకోలేదు, మందంగా ఉండే అటుకులనే తీసుకున్నాను. మీరు పల్చటి అటుకులు తీసుకున్నా మరేం కాదండి. ఎలాంటి అటుకులు తీసుకున్నా సరే 1 కప్ వరకు తీసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు ఆ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవడం వలన అటుకులు బాగా క్రిస్పీగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. అలాగే జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బాదం లేదా పిస్తా, వాటర్ మెలన్ సీడ్స్ అలా ఏమైనా వేసుకోవచ్చు. అలాగే మీరు వేసుకోవాలనుకుంటే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు బాగా క్రిస్పీగా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. అలా వేయించుకొని స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా అటుకులు ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఆ విధంగా మనం చేత్తో విరిస్తే విరిగిపోయేలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అటుకుల్ని ఒక పక్కకు తీసేసుకోవాలి. బాగా చల్లారిపోవాలి. అటుకుల్ని జీడిపప్పుని ఆ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అటుకులు మిక్స్ చేసేటప్పుడు అటుకుల్లో పలుకులు ఏమీ లేకుండా బాగా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చూస్తే పాల పొడిలా ఉండాలి. అలా ఉంటే మనకి స్వీట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అటుకుల్ని ఆ విధంగా మెత్తటి పాల పొడిలా చేసుకోవడం వల్ల మన స్వీట్ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు వేసుకోవాలి అనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదారని కూడా వేసుకోవచ్చు. అలా అటుకులు బెల్లాన్ని మిక్స్ చేసిన తర్వాత మనకి బెల్లం కనుక సరిపోయినట్లయితే మరి కాస్త వేసుకుని మిక్స్ చేసుకోండి. 1 కప్ అటుకులు తీసుకున్నట్లయితే బెల్లం కూడా 1 కప్ వరకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ విధంగా కప్పు బెల్లాన్ని తీసుకుని బాగా తురుముకుని మనం తీసుకునే అటుకుల పొడిలో వేసుకుని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న పొడి మొత్తాన్ని కూడా ఒక మిక్సెడ్ బౌల్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ పొడిని అంతటిని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని అందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పాలను ఒకసారి ఎక్కువగా వేసుకోకూడదు. పాలను ఒకసారి ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం బెల్లం వేసాం కాబట్టి పిండి లూజ్గా అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. మనం తీసుకునే మెజర్మెంట్కి 2 టేబుల్ స్పూన్స్ పాలను వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పాలను ఎక్కువగా వేసుకోవడం వల్ల పిండి మొత్తం లూజ్ అయిపోయి మనకి స్వీట్ అనేది కరెక్ట్గా రాదు. అందువల్ల చూసుకుని వేసుకోండి. ఒకవేళ మనం వేసుకునే పాల వల్ల పిండి లూజ్ అయినట్లయితే కొన్ని అటుకులు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఆ విధంగా అటుకుల పొడి వేసుకోవడం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ విధంగా పాలను వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మనం అటుకులు తీసుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల అటుకులు బాగా సెట్ అయి ఉంటుంది. బెల్లం అటుకులు మొత్తం అంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ట్రే తీసుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యినైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ట్రే మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ట్రే సైడ్స్ కూడా బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ ఈజీగా వచ్చేస్తుంది. మీ దగ్గర లోతుగా ఉండే ట్రే ఏదన్నా ఉంటే తీసుకోండి. మనకి స్వీట్ అనేది ఇంకా దలసరిగా వచ్చి చాలా బాగుంటుంది. నా దగ్గర ట్రే అవైలబుల్గా లేదు కాబట్టి అలాంటి ఒక ట్రే తీసుకుని నేను చేసుకుంటున్నాను. మీ దగ్గర లోతుగా ఉండే ట్రే ఉంటే కనుక తీసుకుని చేసుకోండి. మనకి స్వీట్ అనేది బాగా దలసరిగా వచ్చి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మనం ఏ ట్రైలో చేసుకున్నా సరే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఆ విధంగా స్వీట్లా కాకుండా లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, స్వీట్ మొత్తాన్ని కూడా అలా ట్రైలోకి స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు వేసుకోవాలి అనుకుంటే ఆ స్వీట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. అలా ఒక ప్లేట్ తీసుకుని స్వీట్ని అందులోకి టర్న్ చేసుకోవాలి. ఈ స్వీట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఆ ట్రై సైడ్స్ పట్టుకుని స్లోగా లాగితే స్వీట్ అనేది మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా స్వీట్ ఎంత ఈజీగా వచ్చేసిందో. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. పాలకోవలా గట్టిగా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 15 మినిట్స్కే గట్టిగా అయిపోతుంది. నేను ఇక్కడ మీకు చేసిన వెంటనే చూపించేస్తున్నాను. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి స్వీట్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం పాలకోవ తింటే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా స్వీట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి స్వీట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్లోకి మీరు పిండి కలుపుకునేటప్పుడే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకుని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ముందుగా వీడియోలో చెప్పినట్లుగా లోతుగా ఉండే ట్రైన్ తీసుకుంటే కనుక స్వీట్ అనేది మనకి దలసరిగా వచ్చి చాలా బాగుంటుందండి చూడడానికి. మీ దగ్గర అలాంటి ట్రై కనుక అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అందులోనే చేయండి. చూడడానికి స్వీట్ చాలా అందంగా ఉంటుంది.
ఇప్పుడు స్వీట్ పైన గార్నిషింగ్ కోసం నేను బాదంని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సరే ఆ విధంగా గార్నిషింగ్ చేసుకోండి. చూడడానికి స్వీట్ చాలా అందంగా ఉంటుంది కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా అటుకులతో ఇన్స్టెంట్గా స్వీట్ని ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. తక్కువ టైంలో ఎంత క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.